రైతు బంధు పైన కాలయాపన చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వము. ఎలక్షన్లు మాత్రప్పుడే రైతు బంధు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లకు రైతు బంధు వేస్తే ఈయన ఓట్లకు మాత్రమే రైతు బంధు వేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడు ఏ రైతులకు న్యాయం చేసిందని రైతులకు రైతు బంధు అందించే కార్యక్రమాలు చేయకుండా వీళ్ళు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మాకు ఓటేంటి అడుగుతారు. ఈరోజు ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరొకసారి ప్రజలకు అస్త్రం దొరికింది. మొన్నటి వరకు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. సంక్రాంతి ముందు రోజే జనవరి 8వ తారీఖు రోజున ప్రతి ఒక్కరికి రైతు బంధు పడుతుందని చెప్పిండు. అది ఓడిచిపోయిన తర్వాత సంక్రాంతి పండగ రోజు చేస్తా అని చెప్పిండు. అదైపోయిన తర్వాత సంక్రాంతి తెల్లారి చేస్తా అని చెప్పిండు. జనవరి 26వ తారీఖు రోజున ఇస్తా అని చెప్పిండు. తర్వాత ఏమైంది మిత్రులారా? ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు రైతు బంధు చేసే కార్యక్రమాలు ఉన్నది. మళ్ళీ మార్చిలోపు రైతు బంధు ఇవ్వకుంటే ఆర్థిక సంవత్సరం ఓడిసిపోతుంది. ఇంకెప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తాడంటే రైతులకు రామ్ కొట్టేసిండు. రైతులకు రైతు బంధు రామ్ కొట్టేసిండు. ఇప్పుడు ప్రజలతో ఏం అవసరం లేదు కదా. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కింద మీద పడి రేవంత్ రెడ్డి డబ్బులు ఫుల్లుగా పంచేసి ప్రచారాలు చేసి మళ్ళీ ప్రజల్ని ఓట్లకు ఇంత డబ్బులు ఇచ్చేసి ఓటు వేయించుకునే కార్యక్రమాలు చేస్తాడు. మరి రాష్ట్ర ప్రజలు నికార్సంగా గల్లా పట్టుకొని మా రైతు బంధు ఎక్కడని అడిగితే ఈరోజు ప్రభుత్వానికి భయం అనేది ముట్టుకొస్తుంది. మరి రైతులు కూడా ఏం చేస్తారో అది కూడా చూసుకునే కార్యక్రమం చేద్దాం. చాలా వరకు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని ఊర్లు కూడా కలిసి ఉన్నాయి. ఆ ఊరోళ్ళు కూడా ఏం చేస్తారో, ఆ ఊరి ప్రజలు కూడా ఏం చేస్తారో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే రైతు బంధు ఏం చేసిందంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక రైతు బంధు లేనట్టే. నెల రోజుల దాకా రైతు బంధు ముచ్చటే ఉండదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ తుమ్మలలో ఉన్నాడో కూడా తెలియదు. ఆ గోస ఆ దార్బాటం అట్లా అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి చెప్తా, సర్పంచ్ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీరు పోయి ఓటేయండి, మీ అకౌంట్లకు 7,500 రూపాయల చొప్పున ఈ రైతు బంధు ఇస్తా అని చెప్పినా లేదా? దాంతో సర్పంచ్ ఎన్నికలకు ఏం చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఈ యొక్క ఇందిరమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇందిరమ్మ చీరలతోటి ఎంత మెజారిటీ కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? 5,700 దాకా మెజారిటీ కొట్టడం జరిగింది. అయితే తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మిత్రులు. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలకు ముందు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు రైతు బంధు చేస్తా, మీరు పోయి నాకు ఓటేయండి అని చెప్పిండు. మనకి ఎంత ఇస్తా అని చెప్పిండు? ఒక పంట లెక్కన 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మేము అంతా ఇచ్చుకోలే, మాకు అంత దమ్ము లేదు, మేము 6,000 రూపాయలు మాత్రమే మీ అకౌంట్లోకి ఇస్తా అని చెప్పిండు. అందులో మొత్తం చూసుకుంటే 80% ప్రజలకు మాత్రమే రైతులకు మాత్రమే ఆ యొక్క రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది, జమ అయ్యింది. తర్వాత ఏమైంది? ఆగస్టు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆగస్టుకు మీకు పంటకు రైతు బంధు ఇక 2 ఎగ్గొట్టినా నేను మొత్తం కలిపి మీకు 15,000 రూపాయలు ఇస్తాననుకుంటూ ఆనాడు ఆ యొక్క బోగస్ మాటలు చెప్పి అందరి మీద ఓట్లేసి అక్కడ కూడా ఎగవేసిండు. ఇప్పుడు జనవరి వచ్చింది. ఈ జనవరిలో స్టార్టింగ్ ఏమన్నాడు? మీరు 8వ తారీఖు ఫోన్లు పట్టుకొని చూడండి, ఈ యొక్క టింగు అంటది మీ ఫోన్ అన్నాడు. ఆ టింగ్ అంటది ఎవరు? మన తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నాడు. ఆ టింగు లేదు, బొంగు లేదు, మళ్ళీ సంక్రాంతి పండుగ అన్నాడు. ఈ సంక్రాంతి దాటినాక సంక్రాంతి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే ఫోన్లు పట్టుకొని అదే విధంగా ఇట్లనే చూసుకుంటున్నారు. కానీ పడిందా రైతు బంధు అంటే? రైతు బంధు పడలేదు. అసలు దాని జాడే లేదు, లెక్క లేకుండా పోయింది రైతు బంధు. మళ్ళీ ఇదే జనవరిలో ఏం చేసిండు? ఇక సంక్రాంతి దాటింది కదా, మీకు 26వ తారీఖున జనవరి 26వ తారీఖున మీకు వేస్తా అని చెప్పిండు. మరి వేసిండా? 10 రూపాయలు కాదు కూడా ₹1 కూడా అకౌంట్లో పడలే. తర్వాత ఇప్పుడు ఏమైంది? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, అంతేనే కదా. ఈ కోడ్ అమల్లోకి వస్తే ఇప్పుడు నెల వరకు అసలు రైతు బంధు ముచ్చట కాదు కదా, కేంద్రం నుంచి ఏది వచ్చుడు జరగదు. బాత్రూంల కోసం 76 లక్షలు ఉంటుంది. కొందరి మంత్రుల బాత్రూంలు కట్టుకోవడానికి 76 లక్షల రూపాయలు శాంక్షన్ అయితేనే ఉంటాయి. ఎన్నికల కోడ్ ఉన్నా ఏమున్నా కూడా అది డబ్బులు వస్తూనే ఉంటాయి, బాత్రూంలు కడుతూనే ఉంటారు, బంగారు బాత్రూంలు నిర్మిస్తూనే ఉంటారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి మాత్రము ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు దీనికోసం ప్రభుత్వము కొన్ని వేల కోట్లలో ఒక్కొక్క, ఇప్పుడు ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ అంటే దీన్ని వాళ్ళు తమ పరువుగా భావిస్తూ ఉండరు. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? దేని గుర్తు దానికే. ఇటు బీఆర్ఎస్ వస్తుంది ఇట్లా, అదేవిధంగా కాంగ్రెస్ వస్తుంది, ఆ తర్వాత బీజేపీ తదితర ఎంఐఎం మిగతా అన్ని పార్టీలు వస్తూనే ఉంటాయి. ఇక అదర్స్ ఇందులో ఇంక్లూడింగ్ అయితేనే ఉంటారు. అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్ల దీనికోసము వాళ్ళు మినిమంగా ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే 1000 కోట్లకు పైగా చెప్పుకోవచ్చు. 1000 కోట్లకు పైగా
చెప్పుకోవచ్చు. మనం అంత రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతారు, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు గుర్తులు పడ్డాయి కాబట్టి గుర్తులు కనపడితే కారు గుర్తు కనపడితే ఇక పోయి గుద్దుడే ఉంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి భయపడతా ఉంటాడు. రెండోది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలవుతుంది కదా, ఈ ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఇది ఎట్లాగో ఫిబ్రవరి కాస్త గాయబవుతుంది, ఈ ఫిబ్రవరి గాయబవుతుంది, తర్వాత మార్చి కూడా ఖతమవుతుంది, తర్వాత ఆర్థిక సంవత్సరం అది కూడా 1 year ముగిసిపోతుంది, తర్వాత రైతు బంధు కూడా ఎగ్గొట్టినట్టే. మనకు రావాల్సిన రైతు బంధులు ఎడిపోతున్నాయి, మరి ఎవరి అకౌంట్లో పోతున్నాయి, మరి ఎవరు తింటున్నాడు, మరి మన తెలంగాణ రాష్ట్ర యొక్క నిధులు ఎడిపోతున్నాయి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎడిపోతుంది, తీసుకొస్తున్న అప్పులు ఎడిపోతూ ఉన్నాయి. మరి రైతులకు ఒప్పుకున్న ఈ యొక్క అన్ని గ్యారెంటీలు ఇవ్వకుండా ఇట్లా ఎందుకు తప్పించుకుంటుంది ప్రభుత్వం? కొంచెం అనిపించాలి కదా. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు అందరూ రేవంత్ రెడ్డి పైన 420 కేసు ఫైల్ చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది? కోర్టుకు గనక వీళ్ళ వ్యవహారం పైన వాళ్ళు ఫిర్యాదు చేస్తే, కోర్టు మెట్లెక్కితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది? ఘోరమైన పరిస్థితి, ఎవ్వరు ఊహించిన పరిస్థితి. ఒక్కసారి వినండి. రైతు బంధుకి రామ్ మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడంతో ఫిబ్రవరి కూడా రైతు బంధు లేనట్లే. ఫిబ్రవరి కూడా గాయబై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్చిలో కూడా రైతు బంధు ఇవ్వకపోతే ముగిసిపోనున్న ఆర్థిక సంవత్సరం ఇక జై తెలంగాణ అన్నట్టు. ఇక్కడ ఆర్థిక సంవత్సరం ముగిస్తే అమల్లోకి కొత్త బడ్జెట్, ఇక రైతు బంధుకి మంగళం. గతంలో కూడా ఇదే సాకుతో ఒక దఫా రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్ 2025లో ఆర్థిక సంవత్సరం అయిపోయిందని 80% రైతులకు ఎగ్గొట్టిన రేవంత్ గెలిచిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు బంధు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం రైతు బంధు ఇచ్చిన వైనం 2023 డిసెంబర్ నుంచి 3 దఫాలు రైతు బంధుకి ఎగనామం పెట్టిన రేవంత్ సర్కార్ ఇక గిన్ని తీరుగా రేవంత్ రెడ్డి రైతులకు బాకీ ఉన్నాడు. ఇక్కడ రైతులనేదో ఆశ పెట్టి రైతులనేదో టైంపాస్ చేసే కార్యక్రమాలు ఏదైతే లేదు. ఏ రైతులైతే రైతు బంధు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు చిన్న ఇన్ఫర్మేషన్. జనవరి ఎగ్గొట్టినట్టే, ఫిబ్రవరి కూడా ఎగ్గొట్టినట్టే, మార్చి కూడా ఎగ్గొడితే ఇక ఆర్థిక సంవత్సరం గడిచిపోయినట్టే, రైతు బంధుకి 3 సార్లు మంగళారం చేసినట్టే అన్నట్టుగా ఇక్కడ క్లారిటీ అనేది ప్రజలకు ఇచ్చే తీరుగానే మాత్రమే ఈ టాపిక్ తీసుకున్నాము. మరి రైతు బంధు ఇచ్చినప్పుడేమో ప్రజలు పుష్కలంగా బ్రతికిర్రు. ఆనాడు అప్పులు తెచ్చుకొని పుస్తెలు అమ్ముకున్న కథలు చెప్పుకునేటోళ్ళం. కానీ కేసీఆర్ ఉన్న రోజులు ఆయన రైతు బంధు నాట్లకు ముందు రైతు బంధు చేస్తే రైతులందరూ అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు. పక్క రాష్ట్రం వాళ్లకు జీవనోపాధిని కల్పించే విధంగా రాష్ట్ర రైతులు రాజులు లెక్క బతికిర్రు. కానీ ఈనాడు అదే రైతులు మళ్ళీ ఉరితాళ్ల కోసము, అదే రైతులు మళ్ళీ వారి యొక్క వ్యాపారాల విషయంలో కానీ లేకుంటే పెట్టుబడుల విషయంలో కానీ మళ్ళీ భార్యలే పుస్తలు తాకట్టు పెట్టే కార్యక్రమం దిశగా ఈరోజు ప్రభుత్వం ముందు నడుస్తూ ఉంది.